శోధనలు తప్పించుకోవడం ఎలా, శోధనలు ఎలా వస్తాయి అనేది ఒకసారి అనుకుంటాం, ఒక మార్గంగానే వస్తాయి అనుకుంటాం. ఎన్ని మార్గాలు గుండా శోధనలు వస్తాయో వాక్యానుసారంగా మనము చూసుకుందాం. మొదటి పాయింట్, నాట్ రిమెంబరింగ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడు మనకిచ్చినటువంటి నీతి అనే వరమును మర్చిపోవట. దేవుడు మనకిచ్చిన నీతి అనే వరాన్ని మర్చిపోవడం ద్వారా అనేక సార్లు మనము శోధనలో పడిపోతాం. దాని కిందే కూడా రాసుకోండి, ఫర్గెటింగ్ దట్ వీఆర్ క్లీన్ అండ్ సాంక్టిఫైడ్ బై హిస్ బ్లడ్. మొదటి కొరింథీయులు 15:34. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. అగైన్ ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, అవేక్ టు రైచియస్నెస్ అండ్ సిన్ నాట్. సైతానుడు చేసే యుద్ధం ఏంటో తెలుసా? మనం సాధారణంగా మేము ఫస్ట్లో చాలా పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలేమో అనుకునేవాడిని. ద బ్యాటిల్స్ దట్ వీ ఫేస్ విత్ ద డెవిల్ ఆర్ వెరీ సింపుల్. నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అంటే, ఒక్కొక్కసారి ఆయన రక్తము మనల్ని నీతిమంతులు చేసిందని, ఆయన మనల్ని కృప ద్వారా పరిశుద్ధపరిచాడని, మనం ఇప్పుడు పరిశుద్ధులమని మనము మర్చిపోయి ఏం చేస్తామంట? పాపం చేస్తామంట. అంటే శోధనలో ఎప్పుడు పడిపోతామంట? మనము నీతిమంతులమని, మన పరిశుద్ధులమని మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఎందులో పడతామంట? శోధన. రాసుకోండి. మనము ఎప్పుడైతే నీతిమంతులమని మర్చిపోతామో అప్పుడు మనం ఏం చేస్తామంట? శోధనలో పడతాం. వి ఫాల్ ఇన్ టు temptation when we forget that we are made righteous by the gift of God. మొదటి కొరింథీయులు 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. ఒకప్పుడు మనం పాపులమై ఉన్నాం. ఎప్పుడైతే యేసుని అంగీకరించామో ఆయన రక్తము మనల్ని కడిగేసిన తర్వాత నీలో ఇంకా బలహీనత ఉండొచ్చు, పూర్తిగా పోకుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో నీవు, అందరూ చెప్పండి, కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? వాష్డ్, సాంక్టిఫైడ్ అండ్ జస్ట్. కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేయబడి. ఎప్పుడైతే మనము దీన్ని మర్చిపోతామో, అందుకే అంటాడు మేల్కొని, అంటే అవేక్ టు రైచియస్నెస్. నీవు ఇంకా నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను కడగబడినవాడిని అని నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమైపోతావంట? శోధింపబడతావంట. వెన్ యూ ఫర్గెట్ దట్ you are not righteous and you are not holy, that is where you will be led to be tempted. రెండోది, కరప్ట్ కమ్యూనికేషన్. ఎప్పుడు శోధింపబడతామో తెలుసా? మనము సాధారణంగా శోధన అంటే ఒకటే చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:22-25. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. లెట్స్ స్టడీ ఇన్ ఇంగ్లీష్. 22 నుంచి చదువుదాం. దట్ యు పుట్ ఆఫ్ కన్సర్నింగ్ ద ఫార్మర్ కన్వర్సేషన్ ఆఫ్ ఓల్డ్ మ్యాన్. ఇక్కడ స్వభావం కాదు, ఏంటంట? తెలుగుకి ఇంగ్లీష్లో తేడా ఉంది. తెలుగులో ఏమనుందంటే ప్రాచీన స్వభావం ఉంది. ఇక్కడే ఉంది ఫార్మర్ బిహేవియర్ ఉందా, కన్వర్సేషన్ అని ఉందా? కన్వర్సేషన్ అంటే మాట్లాడడం, చెడ్డ మాటలు అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఫార్మర్ కన్వర్సేషన్, పుట్ ఆఫ్ కన్సర్నింగ్ ద ఫార్మర్ కన్వర్సేషన్. కరప్ట్ కమ్యూనికేషన్ విల్ లీడ్ టు బ్యాడ్ మేనర్స్. మొదటి కొరింథీయులు 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇక్కడ బి నాట్ డిసీవ్డ్. ఈవిల్ కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాట్లాడుకోవడం. కమ్యూనికేట్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం. ఈవిల్ కమ్యూనికేషన్ విల్ కరప్ట్ గుడ్ మేనర్స్. అంటే మంచి స్వభావాన్ని ఏం పాడు చేస్తాయంట? చెడు మాటలు. చెడు మాటలు గనక మనకు మాట్లాడితే ఇవి మన స్వభావాన్ని శోధనలో పడేటట్టు చేస్తాయండి. చెడు మాటలు మనల్ని శోధనలో పడేటట్టు చేస్తాయి. ఈవిల్ కమ్యూనికేషన్ విల్ కరప్ట్ వాట్ మేనర్స్? గుడ్ మేనర్. మేనర్స్ లేదంటారు. ఈవిల్ కమ్యూనికేషన్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ మేనర్స్ యూ నీడ్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్. అంటే మొదటగా మనం చూసింది శోధనలో ఎప్పుడైతే మనము నీతిమంతులమని మర్చిపోతామో మనం శోధనలో పడతాం. రెండవది, మనము చెడుగా మాట్లాడడం వల్ల ఎందులో పడతాము? శోధనలో పడతాం. మూడవది, కోపం. ఎఫెసీలు 4:26-27. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలియక. అంటే కోపము ఎక్కువ కాలము గనక ఉంటే ఎందులో పడతామంట? శోధనలో పడతామంట.
కోపపడి కోపము సాయంకాలము దాటి కోపము గనక ఉన్నదనుకోండి, కోపపడుడి కానీ పాపము అంటే కోపము పడొచ్చు. కోపము ఎక్కువ కాలము గనక ఉంటే ఎందులో పడతామంట? శోధనలో పడతామంట. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ కోపం ఉక్రోషం, నేను రోషం గల పౌరుషుణ్ణి, రోషం ఇటువంటి గనక కోపం అంతే, ఇలా అయిపోయే వరకు నా పక్క పోదు. కోపం గనక సూర్యుడు అస్తమించే ముందు నువ్వు గనక కోపం తగ్గించకపోతే ఎందులో పడతావంట? శోధనలో పడతావంట. 4వది ఇగ్నోరెన్స్. ఎఫెసీయులు 4:18 వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచవాడై తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. అంటే అజ్ఞానము ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ఇక్కడ ignorance, having the understanding darkened, being alienated from the life of God through the ignorance. Ignorance అంటే ఏంటి? తెలుగులో కరెక్ట్ వర్డ్ నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఏం చేస్తుందంట? హృదయాన్ని కఠినపరిచి మనల్ని దేవుడి నుంచి వేరుపరిచి మనల్ని శోధనలో పడేస్తుందంట. అందుకని ఆదివారం గుడిని నిర్లక్ష్యం చేయకూడదు. సైతానుడు చేసే పని ఏంటో తెలుసా? చల్లార్చడం. నీలో ప్రార్థించాలా, బైబిల్ చదవాలా, నేను పరిశుద్ధంగా ఉండాలి, ఇటువంటి ఆలోచనలు నీలో వస్తే ఏం చేస్తాడో తెలుసా? కూల్ యూ డౌన్. యూ విల్ నాట్ హ్యావ్ దట్ హీట్. దేవుడికి క్షమిస్తాడులే ఇలాగలే. ఇగ్నోరెన్స్, హీ విల్ కూల్ యూ డౌన్. నీ ప్యాషన్ని, నీ యొక్క ఆశని నెమ్మదిగా చల్లార్చేస్తాడు. ఇగ్నోరెన్స్ అంటే అది నిర్లక్ష్యం. వారైతే అంధకారమైన మనస్సు గలవారు తమ హృదయ కాఠిన్యముని వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో ఉండి వేరుపరచబడి తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. ఇంగ్లీష్లో నువ్వు చూస్తే ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం. ఈ రోజు నుంచి ఎవరో నిర్లక్ష్యం చేయకుండా ఉండనుగాక. ఒకటే చూస్తారు, ప్రార్థిస్తారు. ప్రార్థన కరెక్టే, ప్రార్థన కూడా ఉంది. 5వ పాయింట్, నో కాఫీ బ్రేక్. రాసుకోండి. బ్రేక్ కరెక్టే, బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం, బ్రేక్. కానీ బైబిల్లో ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకుంటే చాలా కష్టాలు అనుభవించాలి. టేకింగ్ స్పిరిచువల్ బ్రేక్ విల్ బి వెరీ వెరీ కాస్ట్లీ. ఆత్మీయ జీవితంలో మనం ఏదైనా ఒక బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, ఆత్మీయ జీవితం అంటే ఓకే, శరీరంగా బ్రేక్ తీసుకోవచ్చు, కరెక్టే, బ్రేక్ తీసుకోవచ్చు, కొన్ని బ్రేక్లు తీసుకోవచ్చు, ఉపవాసం ఉండొచ్చు, ఏముంది, మళ్ళీ సాయంకాలం తింటావు, పొద్దున్న తింటావు, మళ్ళీ 2 రోజుల తర్వాత తింటావు. కానీ ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకుంటే చాలా మూల్యము చెల్లించాల్సి వస్తుంది. నెవర్ టేక్ ఎ స్పిరిచువల్ బ్రేక్. అందుకే ఏం చెప్తున్నాడంటే, ఒకసారి ఏం చేస్తారో తెలుసా? ప్రార్థించి పరిస్థితి మారదు, ఆ షుగర్ తగ్గదు, ఆ బీపీ తగ్గదు, మీ ఆయన మారడు, నీ పరిస్థితి ఇంకా పెరుగుతూ ఉంటుంది, కష్టాలు బాధలు, ఏం చేయాలో తెలియదు, యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, అలసిపోతాం. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, లూకాసు వార్త 18:1 వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం. ఏం చేయకుండా చేయాలంట ప్రార్థన? విసకకూడదంట. విసికిచ్చేస్తాడు. అమ్మో ఈరోజు ప్రేయర్ చేయండి, ప్రేయర్ బ్రేక్. ఆత్మీయ జీవితంలో తప్పదు, ప్రార్థించాలా. ఈ దేవుడు విసిగిపోయి ఆపావా, మెయిన్ దట్ విల్ బి ఎక్స్పెన్సివ్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడు అగ్ని మండించు. ఓకే, ఎలా ఎగ్జైటింగ్గా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఎందుకు ఎగ్జైటింగ్గా ఉంటుందో మీకు లాస్ట్లో చెప్తాను. ఐల్ ఆల్సో టెల్ యూ దాట్. అందరూ చెప్పండి, ఎప్పుడు ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకోవద్దు అనండి. చూడండి, ఒకరోజు తీసుకుంటావు బ్రేక్, కరెక్ట్, ఎమర్జెన్సీ, మళ్ళీ సెకండ్ డే మళ్ళీ వెంటనే లైన్లోకి వచ్చాయి. కొంతమంది రేపు ఎల్లుండి అలా 15 రోజులు తీసుకుంటారు, నెల అయిపోతుంది, దబాలని సైతాన్ని పడేసిన తర్వాత కోలుకోవడానికి మళ్ళీ 6 నెలలు పట్టొచ్చు. ఇట్ మే టేక్ 6 months ఫర్ ఎ గ్రేట్ ఫాల్. ఒక్కోసారి సంవత్సరం పట్టొచ్చు ఒక నెల ఆలస్యం చేసినందుకు. ఈ రోజు నుంచి వాక్యం వింటున్న వారు ఎవరు ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకోకుండా ఉండును గాక. కొలస్సీలు 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రేయర్ అండ్ థ్యాంకింగ్, మెలకుగా ఉండాలంట. ప్రార్థనలో పడిపోవద్దు. నెవర్ ఫాల్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. నువ్వు మామూలు జీవితంలో నువ్వు ఎందులో పడిపోతున్నావు అంటే ఎందులో పడిపోయినట్టు? ప్రార్థన. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు ఈ ప్రార్థన అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది బాల్యము నుంచి అలవాటైతే చాలా మంచిది. దేని నుంచి అలవాటైతే? బాల్యము నుంచి. నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళకి మారు మనసు పొందావు అనుకో, ప్రార్థన చేయలేవు. 30 ఏళ్ళకి మారు మనసు పొందిన కష్టం, ప్రార్థించలేవు. ఇది ఒక ఆత్మ, దిస్ ఇస్ ఎ స్పిరిట్, ఇట్స్ ఎ స్పిరిట్. ప్రార్థన ఆత్మ అనండి. యేసు ప్రభు వారు మీరు బాగా ప్రార్థించిన వాళ్ళ మీద ఊతారు. ప్రేయర్ ఇస్ ఎ స్పిరిట్. యేసు ప్రభు వారితో శిష్యులు సహవాసం చేసినా వారు ప్రార్థించలేకపోయారు. అందరూ చెప్పండి, ఎడతెగక ప్రార్థన అనండి. ఏం చేస్తామండి, ప్రార్థన ఏం జరగట్లేదు, బోర్ కొడుతుంది, మీ ఉత్తి ప్రార్థన చేయడమే బోర్ కొడుతుంది మాకు, ఎడతెగక చేయమంటారు ఏంటి? ఐల్ కమ్ టు దాట్. ముందు పాయింట్లు రాసుకోండి. అపోస్తల కార్యములు 10:2 అంటే ఇప్పుడు చదివిన ఈ 4 వచనాల్లో బ్రేక్ తీసుకోవచ్చు ఉందా, తీసుకోకూడదని ఉందా? ఎడతెగకంటే బ్రేక్ తీసుకోవచ్చా? ఎడతెగకంటే ఇంకంతే, నో బ్రేక్. చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుడు ఒక దూతను పంపిద్దాం ఉన్నాడు. మొదట ఎవరికి స్వార్థ ప్రకటించాలా అని దేవుడు చూశాడంట. అవునా? తూరు సీదోను స్త్రీ వస్తే ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకెళ్ళి
అందుకనే ఆ శిష్యులకి ఏమంటాడు, నా సిలువకు ముందు మీరు ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు, సువార్త, ఆదరణ, నీతి అన్నీ ఎవరికి చెప్పమంటాడు? ఇజ్రాయేల్ ప్రజలకే. సిలువ మీద చనిపోయినా తర్వాత ఆయన వచ్చి ఇప్పుడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, దానికి ముందు ఎక్కడ చెప్పమంటాడు? ఇజ్రాయేలే. ముందు ఇజ్రాయేల్ గోత్రం తప్ప ఎక్కడ చెప్పొద్దు అంటాడు. అయితే ఆ సమయంలో ఇద్దరిని స్వస్థపరుస్తాడు. ఎవరిని? కొర్నేలియస్ యొక్క సేనాధిపతిని, ఇంకొకటి తూరు సీదోను స్త్రీ యొక్క. ఎందుకంటే వాళ్ళకి ఏ విశ్వాసం ఉంది? గొప్ప విశ్వాసం. రెండు ఎగ్జంప్షన్స్. కానీ జనరల్గా తర్వాత గ్రీక్ దేశంలో వస్తారు. గ్రీకులు వస్తే వద్దు వెయిట్ చేయమను, నేను సిలువ చనిపోయిన తర్వాత మీరు వెళ్ళి మీరే ప్రకటిస్తారంటాడు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరికి ప్రకటించాలా, శిష్యుని పంపించాలా, దూతను పంపించాలని చూస్తున్నప్పుడు ఎవరైతే రెగ్యులర్గా ధర్మం చేస్తూ రెగ్యులర్గా దేవుడు నాకు దొరకాలని ప్రార్థిస్తున్నారో ఆ వ్యక్తిని పంపిస్తాడు. ఎవరా వ్యక్తి? కొర్నేలియస్. అంటే అద్భుతాలు ఎవరికి జరుగుతాయి? ఎవరైతే రెగ్యులర్గా ప్రార్థిస్తారో వారికే అద్భుత దర్శనాలు జరుగుతాయి. రెగ్యులర్ ప్రేయర్ పీపుల్ విల్ ఎన్కౌంటర్ గ్లోరియస్ మిరకల్స్. కంటిన్యూగా ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. కొర్నేలియస్ రెగ్యులర్గా చేస్తున్నాడు అంటే దేవుడు దూతను పంపించాడు. చెప్పు, గో టచ్ కొర్నేలియస్. హెవెన్ ఈజ్ అట్రాక్టెడ్. అంటే మొదట స్వార్థ ప్రకటించడానికి గల మొదట ఎవరు? కొర్నేలియస్. అతనికి స్వార్థ మొట్టమొదటి ప్రకటింపబడ్డది. పేతురుకు చెప్తాడు 3 సార్లు, ఇల్లంటే అనిల్ ప్రభు అంటాడు 3 సార్లు. ఎప్పుడైనా ఎవరైనా తలుపులు వేసుకోకుండా పడుకున్నారా ఇంటి తలుపులు? ఎవ్రీబడి లాక్స్ ద డోర్. మెయిన్ లాక్, మళ్ళీ బెడ్రూమ్ లాక్, యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. కొన్నిసార్లు కొన్ని తెలిసిన వాటి విషయమై మనము ద్వారాలు మూసేయాలి. కొన్నిసార్లు తెలుసు, అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే చాలా డేంజర్, అమ్మో ఈ సినిమా చూడకూడదు, అమ్మో ఇవి చేయకూడదు. కొన్ని తెలుసు, మనకి తెలిసినవి. అప్పుడు ఏం చేయాలి? వాటికి ద్వారము వేసేయాలా. ఏదైనా ఒక దురలవాటు కలిగి పడుతూ ఉండు 4 రోజులు, నీకు కూడా అది కూడా చేయాలనిపిస్తుంది. ఆ త్రాగుడు. కొన్ని తెలిసి చేసిన ద్వారాలు ఏం చేసేయాలా? తెలిసిన ద్వారాలు మూసేయాలి. లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఒక్కొక్కసారి నీకు తెలియని పర్లేదు, అందుకే ప్రార్థన చేస్తావు. నీకు తెలియని శోధనలు నీకు ఎలా పడతాయో తెలియదు. అయితే తెలిసినవి నువ్వు మూసేయాలా. ప్రసంగి 10:8. గొయ్యి త్రోవవాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచు. ఒకవేళ కంచె కొట్టేస్తే ఏమొస్తుందంట? లోపలికి పాము వస్తుందంట. ఇఫ్ యు బ్రేక్ ఎ హెడ్జ్, ఎ సర్పెంట్ విల్ బైట్. హెడ్జ్ అంటే కంచె, గుమ్మం. గోడ పడిపోయిందని ఏం చేస్తారు? వెంటనే వేసేస్తారు. కంచె పక్కనతో చెప్పండి. కంచె ఎప్పుడు కొట్టొద్దనండి. కంచె చేనును కాపాడుతుంది. అవునా? నీ పంటను కాపాడుతుంది, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది. నెవర్ తెలిసిన, ఎందుకంటే అది నీకు కనపడేది. ఒకసారి నీకేం దేవుడు చెప్పాల్సిన పని లేదు, ఎవరో నీకు స్పెషల్ పేరు కనపడేదే, నువ్వు చేయకూడదు. జస్ట్ స్టాప్ డూయింగ్ ఇట్. ఒక్కొక్కసారి ఏం చేయాలంటే, ఒకసారి శోధన వచ్చినప్పుడు, ఎందులో పడిపోయినప్పుడు మళ్ళీ లేచిపోయి నీతి ముందు 7 మార్లు పడినా తిరిగి, ఎంతమంది తెలిసి వాక్యము, లేచి మళ్ళీ వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కసారి ఎందుకు పడిపోయినా ఆలోచించాలా. ఏం చేయాలంట? వై డిడ్ ఐ ఫాల్? వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ? నాకు ఎందుకు జరిగింది ఇలాగా? ఎందుకు ఓడిపోయాను నేను? ఈ పరీక్ష ఎందుకు పాస్ అవ్వలే? ఇంటర్వ్యూ ఎందుకు రాలే? ఎందుకు ఇలా జరిగింది? వై? ప్రసంగి 7:14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగునని. చూడండి, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు ఏం చేయాలంటున్నాడు? యోచించుమంటే ఆలోచించుకో, కూర్చో, కాసేపు బ్రేక్ తీసుకో. ఎందుకు ఇలా జరిగింది? యాకోబులో ఒక మాట ఉంటుంది, ఎవరికైనా ఆనందంగా ఉందా? కీర్తనలు పాడు. దుఃఖముగా ఉందా? ప్రార్థన చేసుకో. ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాలా? సంఘం వద్దకు వెళ్ళి అక్కడ సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థించగా విశ్వాసము గల ప్రార్థన రోగిని. ఆ తర్వాత ఒక మాట ఉంటుంది, వాడొకేలా ఏదైనా పాపము చేసి ఉంటే ఏమవుతాయంట అంటే, ఎక్కడో దారి తప్పావు. అర్థమైందా మీకు? ఎక్కడో ద్వారము తెరిచావు, ఎక్కడో కంచె కొట్టేశావు, ఆజ్ఞ అతిక్రమము, పాపం, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో కన్సిడర్ వేర్ డిడ్ ఇట్ గో రాంగ్. నా దేవుడు స్వస్థపరుస్తాడు, స్ట్రైప్స్ బై ఐ యామ్ హీల్డ్. కరెక్టే, స్వస్థపరుస్తాడు, అద్భుతం జరుగుతుంది. ఇక్కడ ఏం చేయాలంట? ఓకే, ఎక్కడ ఏంటి తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ జరిగిందా, ఇలా జరిగిందా అని ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆపదను ఆలోచించి, ఎందుకు వచ్చింది? వై దిస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం? వై దిస్ ప్రాబ్లం? వై? వాట్ ఈస్ ద రూట్? దేవుడు చెప్తాడు. ఇది ఒకవేళ నీకు ఏదైనా ఒక శోధన రావచ్చు, లేకపోతే ఎవరైనా పొరపాటు చేయొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు, నీకు తెలియదు. అందుకనే ఏం చేయాలంట? యోచించాలంట. లార్డ్, వై డిడ్ ఐ గెట్ దిస్? ఓకే, ఒకవేళ యోచించకుండా వెళ్ళిపోతే మాటికి శోధనలో పడతా ఉంటావు. కరెక్టే, లేగుతూ ఉంటావు. కరెక్టే, 70 మార్లు 70 లక్షల సార్లు లెగుతూ ఉంటావు. కానీ నీకు ఇష్టమా? లేచి పడకుండా ఉండాలని ఎంతమందికి ఉంది? కరెక్టే, ఎన్నిసార్లు పడతావు? హౌ మెనీ టైమ్స్? కరెక్ట్, దేవుడు కరుణామయుడు. హీ విల్, నువ్వు చనిపో, నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన కనికరంగల దేవుడే, కానీ నిలకడగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఏం చేయాలంట? పడినప్పుడల్లా ఆలోచించాలంటే, వై? వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం? ఎందుకు నాకు డివోర్స్ అవుతుంది? ఎందుకు నా భార్య వదిలేస్తుంది? ఎందుకు నా భర్త వదిలేస్తున్నాడు? ఎందుకు ఇలా జరిగింది? వాట్ ఈస్ ద ప్రాబ్లం? కన్సిడర్ ఇట్. కన్సిడర్
When you don't consider, temptation comes. During a problem, consider. Whenever you encounter a problem, consider. If you don't consider, you'll be tempted. Again, ఎనిమిదోది, కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. శరీరం మీద నమ్మకం. అందరూ శరీరం మీద నమ్మకం అనండి. నాకు తెలుసు, నేను చేయను పొరపాటు, నేను పడను, నేను స్ట్రాంగ్. శరీరం మీద నమ్మకం, కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, ఇట్ ఇస్ డేంజరస్. ఎవరైతే శరీరం నమ్ముకుంటారో అది చాలా కష్టం. అందుకే ఫిలిప్పీలు 3:3 చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు చూడండి, శరీరమును ఆస్పదము చేసుకోనక. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. నెవర్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్. లేదు, ఈరోజు పేరు చేసుకోవడం పర్లేదు, నేను జయిస్తా. అది శరీరం మీద నమ్మకం. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నమ్మకం ఉంది. నా అంతరాత్మ ఏం చెప్తుంది? నీకు అంత సీన్ లేదు. ఓకే, నాకు బలం ఉంది. నో. ఎప్పుడైతే ఆ రోజు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావో, శరీరం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఆ మార్గాన్ని నువ్వు దేవునికి అప్పగించుకున్నావో, దేవుడు ఆ లోయలను చక్కగా పైకెత్తుతాడు, కొండలను కిందకు దించుతాడు, నీకు మార్గము సరళము చేస్తాడు. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. శరీరం మీద ఆధారపడితే ఏమవుతుందంట? శోధనలో పడతాం. యూనో, హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, ఇట్ విల్ మేక్ యూ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. 9, ప్రైడ్. ప్రైడ్ అంటే ఏంటి? గర్వము. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 32వ వచనము. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును. ఏమవుతారంటే గర్విష్ఠుడు తొట్టిల్లి కోలుతాడంట. ప్రైడ్ పీపుల్ విల్ ఫాల్, షాల్ స్టంబుల్ అండ్ ఫాల్. మామూలుగా పడ్డాడు, తూలుతూ పడతాడంట, అంటే స్టైల్గా పడతాడనమాట. ప్రైడ్ పీపుల్ విల్ ఫాల్ ఇన్ గుడ్ స్టైల్. గర్విష్ఠుడు తూలి తొట్టిల్లి కూలును, అతని లేవనెత్తు వాడు ఎవడును లేకపోవును. సో ప్రైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఒక్కొక్కసారి దేవుని అడగాలి. అందుకే ఒక్కొక్కసారి అడగాలన్నమాట. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు ఎవరంట? వినయముగా. అందుకే అంటారు, దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. నేను గుడికి రాను, అదేంటది? అది గర్వము. దట్స్ ప్రైడ్. ఐ వాంట్ కమ్ టు చర్చ్. నాకు దేవుడు అవసరం లే, నా కాన్ఫిడెన్స్ చదువుకున్నాను, నేను సంపాదించుకోవాలి, నేను చేసుకోగలను. యూ డోంట్ నో. ఒకడు బాగా సంపాదించేశాడు, నా ప్రాణమా సన్నతించు, ఆస్తి అంతా సంతోషించు, దేవుడు అవసరం లే. ఏమైంది దేవుడు? అలాగ బిడ్డ, నైట్కే రేపు పొద్దున్న నువ్వు పోతావు అంటాడు. That guy is good. Tonight I'm taking your demand. Pride is dangerous. Okay, you need God. అలాగే తూరి తొట్టిలో ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? యవ్వనులు అంట. ఎందుకంటే వాళ్ళ బలం మీద గర్వం ఎక్కువ. అందుకే మామూలుగా పడరు యవ్వనులు. దుబేలా పడతా ఉంటారు ఆత్మీయ జీవితంలో. ముసలోళ్ళు, రోగాలు ఉన్నవాళ్ళు, కసలు ఉన్న వాళ్ళని త్వరగా పడరు. గర్వం, యంగ్ పీపుల్ భలే పడతారు. మీరు డిబే అని పడతారు. కానీ తగ్గించుకొని ప్రార్థనా పరులైన యవ్వనులు నిలకడగా ఉంటారు. యు సీ దట్? వై యంగ్ పీపుల్ ఫాల్? దే ఆర్ కాన్ఫిడెంట్, దే ఆర్ పఫ్డ్ అప్. ఎందుకంటే కొంచెం బలం ఉంటుంది కదా శరీరంలో. దేవుడు ఆ వయసులో బలాన్ని ఇస్తాడు. 10వది ఏంటంటే లేజినెస్, బద్ధకం. ఎవరు చేసుకుంటారులే ప్రేయర్, మా అమ్మ చేస్తుందిలే, నేను డాడీ చేస్తాడులే, వారంకి ఒకసారి చేసుకుంటాంలే. బద్ధకం, లేజినెస్. సామెతలు 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచె. ఏంటంట సోమరి మార్గము? ముళ్ళ కంచె. నువ్వు ప్రార్థించుకుంటే ఏమవుతుందంట? నేను నీకు ముందుగా పోవచ్చు, సరళము చేస్తాడంట. హీ విల్ క్లియర్. 1 కొరింథీయులు 10:7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకు. ఎప్పుడైతే దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేదో దేవుడు చూశాడు అనమాట. నన్ను ఆరాధించట్లేదా వీళ్ళు నన్ను దేవుడిగా? చూడండి, మనం అందరం చూసి ఏమనుకుంటాం తెలుసా? యేసుప్రభు వారు మందిరంలోకి వెళ్ళి ఏం చేశారు? అక్కడ గొర్రెలు నమ్మి, ఆ కోళ్ళు నమ్మి, ఆ చిల్లర ఉండేటువంటి బల్లల్ని ఏం చేశాడు? ఆయన తిరిగేసేసాడు. మనందరం కోపం దాన్ని వాడుకుంటూ ఉంటాం. ఓకే, ఒక రకంగా చూస్తే ఏమైందో తెలుసా? హగ్గైలోని జకర్యాలోని ఉంటుందన్నమాట. వాళ్ళు గుడ్డి వాటిని, కుంటి వాటిని తీసుకొస్తున్నారంట. అరే ఇది బాగాలేదు, ఇచ్చేసాయి, ఈ దేవుడికి ఇవ్వాలి కంపల్సరీ, ఇది ఇచ్చేసాయి, సచ్చేటట్టు ఉంది ఇది అని జబ్బాట్లని, మిగిలిపోయిన చిల్లరని, అవునా, వాటిని వీటిని తెచ్చి అక్కడ పెట్టేశారంట. ఆయన చూసి, నా మందిరం ఎంత లోకువా, నేను రాజులకు రాజుని, ఉత్తమమైంది నాకు ఇవ్వాలా, ఈ పనికి మళ్ళీ నాకు ఇస్తారని చెప్పి ఏం చేశాడంట? అన్నీ ఇసిరి కొట్టాడంట. యు సీ దట్? దట్స్ ద వన్ ఆఫ్ ద రీజన్ యూ నీడ్ టు హానర్ గాడ్ విత్ ద బెస్ట్. మొదటిది ఆయన మొదటివాడ, కడపటివాడు ఆయన మొదటివాడు అనమాట. కడపటి కూడా అందుకే ఆయన, బట్ బిఫోర్ అండ్ హీఈస్ ద బిగినింగ్, హీఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్. బైబిల్ ఏమన్నట్టు తెలుసా? మొదటి దాంట్లో మొదటిది ఇవ్వాలంట. అందరూ మొదటి దాంట్లో మొదటిది ఇవ్వండి. గాడ్ రిక్వైర్స్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఉత్తమమైన దాంట్లో ఉత్తమమైంది అనండి, మొదటి దాంట్లో మొదటిది అనండి. ఎప్పుడైతే దేవునిగా ఆరాధించమో అప్పుడు దేవుడు అన్నాడు, మీరు నన్ను ఆరాధించలేరు, మీరు ఈ సామర్థ్యానికి మీరు రాలేరు, కాబట్టి ఇదిగో వీళ్ళందరినీ ఆరాధించుకోండి మీరు. 11 బద్ధకము, రాంగ్ ఫెలోషిప్, చెడు సహవాసం అనండి. మా అమ్మాయి చాలా మంచిది బ్రదర్, అంత సీన్ లేదు, ఒక్కనే
మా అబ్బాయి చాలా మంచి బ్రదర్, ఆ సీన్ లేదు ఒక్కనే. యూ నీడ్ టు నో సంత పుడేనా. ఎందుకంటే ఇందాక చెప్పాను, శరీరం మీద నమ్మకము పెట్టుకోవద్దు. డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్, హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. చెడు సహవాసము మీకు అందరికీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఆదికాండం 38 మొదటి 2 వచనాలు. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఎందుకంట నీకు? పోనీ ఒక్కడమే ఉన్నావా? సింగిల్గా 12 మంది ఉన్నారు, కబుర్లు చెప్పడానికి, కొట్టుకోవడానికి, ఆడుకోవడానికి ఒక్కొక్కడు ఉన్నారు. వీళ్ళందరినీ విడిచి ఎక్కడ పోయావంట నువ్వు? అదుల్లామీయుడంట హీరా దగ్గరికి ఎందుకు పోయా? యూదాకు ఒక వాగ్దానం ఉంది. యూదా నీ నుంచి ఎవరు వస్తారంట? రాజులు, రాజదండం వస్తుందంట. అంటే యోధా కొడుకు ఏమవ్వాలా? రాజు అవ్వాలా. కానీ యోధా చెడు సహవాసము చేసి ఏం చేశాడో చూద్దాం. చదవమ్మా. హీరా పోయి అదుల్లా మీ దగ్గరికి పోయాడంట. నువ్వు నా ఫ్రెండ్ రా, మనం వ్యాపారం చేసుకుందాం, గుడ్ బిజినెస్ పార్ట్నర్, యా గుడ్. చూద్దాం. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఏం చేశాడు? ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఎన్ని తరాలు ఆలస్యమైందో తెలుసా యోధాకు రాజు అవ్వడానికి? ఎన్ని తరాలు ఆలస్యమైంది? 10 తరాలు. చెడు సహవాసముతో ఏమైపోయాడు? శోధనలో పడిపోయాడు. హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, శరీరం మీద నమ్మకం. రాంగ్ ఫెలోషిప్. అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం ఎవరి మీద ఉంది? యోధా మీద. ఇప్పటికి యేసయ్యను ఏమంటారో తెలుసా? యూదా గోత్రపు సింహం. కానీ మొదటి రాజు రావడానికి ఎన్ని తరాలు పట్టింది? ఈ తరాల్లో ఒకళ్ళని పెట్టి ఈ తరాల గురించి రాస్తారు. ఏంటో తెలిసేది అక్కడ? ఒక గ్రంథంలో రాస్తారు. రూతు గ్రంథం రాస్తారా లేదా? బోయాజు, వాళ్ళు వీళ్ళు, ఫరేజ్, అక్కడి నుంచి ఫైనల్గా ఎవరు వస్తారు? దావీదు. అంటే యోధా గోత్రం నుంచి మొట్టమొదటి రాజు ఎవరు? దావీదు. 10 తరాలు, 10 generations మెయిన్. ఎందుకు ఆలస్యం జరిగింది? చెడు సహవాసములో పడిపోయాడు. 12 సంఘంలో యెజబెలుని జాగ్రత్త అని చెప్పండి. అప్పుడప్పుడు మనం బయట ఉందనుకుంటాం, బయట ఉండదు. ఎక్కడ ఉంటుంది? సైతానుడు పిచ్చోడా బాబా నిన్ను శోధించడానికి? బయట ఉంటాడు, లోపల ఉంటాడు. లోపల దొరుకుతాడు. పౌలు అంటాడు, నేను వెళ్ళిపోయిన వెంటనే ఏమొస్తాయంట? క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. కానీ ప్రకటనలో ఏం చెప్తాడో తెలుసా? జెజబేలమ్మ ఎలా వస్తుందో తెలుసా? అప్పుడప్పుడు జెజబేలమ్మ ఆహాబ్ జీవితంలో వచ్చేసింది జెజబేలమ్మ. మనం భక్తి పరులు, నేను నీకంటే ఎక్కువ భక్తి చూపిస్తా అని చెప్పేసి రకరకాల వాటిని తీసుకొచ్చేసేసింది. ఒక్కోసారి జెజబేల్ అంటే ఆడవాళ్లే కాదు, మగోళ్ళు కూడా ఉంటారు జెజబేలు. ఓకే, జెజబేల్ అనేది ఒక ఆత్మ, ఇట్స్ అ స్పిరిట్. అది మగోళ్ళలోకి వెళ్ళొచ్చు, ఆడవాళ్ళలోకి వెళ్ళొచ్చు. ఇది సంఘంలో ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉంటానన్నమాట. సంఘంలో ప్రవచనాలతో నిన్ను పట్టుకోవచ్చు, దర్శనాలతో పట్టుకోవచ్చు. వెన్ యూ బిలీవ్ గాడ్ ఫర్ సూపర్ న్యాచురల్, దట్ మిరకల్ విల్ చేంజ్ ద వరల్డ్. Father, in the name of Jesus, Lord, let the mantle now come, those who are believing. The mantle of Hanok, the mantle of Elijah, Lord, as they are believing, let their journey begin. Let the power of the Holy Spirit work with them. Let their carnality of gossiping, let their carnality of flesh, let their carnality of jealousy, let all these things go away. Lord, let them have a pure minds, pure spirits, believing God and to do His will. Those who are prepared, those who are ordained, maybe there are some ordained people now in this time, my Lord, as they are ordained here. Yes, you pick them up, you write their names and prepare them from today. Some are in their teenage. Thank you, before this dispensation you have even released immortality. A new dispensation began in the name of Jesus Christ of Nazareth. Amen.